ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ అనమాట. మళ్ళీ అలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో మనం ఇంట్లోనే సింపుల్గా చేసేసుకుందామా? ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. ముందుగా ఒక ఉల్లిపాయని చిన్న చిన్నగా సన్నగా తరిగేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టు తరిగేసి పక్కన పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే క్యాబేజీ అలాగే కొద్దిగా క్యాప్సికమ్ని కూడా తరిగేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ రైస్ని నార్మల్గా వార్చి కాకుండా కుక్కర్లో వండిన రైస్ అయితే తీసుకోండి. టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఎగ్స్ సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కొట్టేసుకోవాలన్నమాట. ఒక 2-3 నిమిషాలు అలా ఆ టైంలో కొట్టుకోవడం వల్ల మనకి ఏంటి అంటే ఎగ్స్ సాల్ట్ బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పెట్టుకొని ముందుగా కొట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్ అన్నిటిని కూడా వేసేయాలన్నమాట. వేసేసిన తర్వాత వెంటనే తిప్పేయకుండా ఒక 2 మినిట్స్ అలా వదిలేసి వీడియోలో చూపిస్తున్నట్టు కింది నుంచి కలుపుతూ ఉంటే ఏంటి అంటే మనకి స్ట్రీట్ స్టైల్లో ఎగ్స్ ఉంటాయి కదండి, అలా మనకి ఎగ్స్ అనేది వస్తాయన్నమాట. సో చూడండి, మనకి స్ట్రీట్ స్టైల్లో చూపించినట్టు ఫ్లఫీగా ఎగ్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మంచిగా ఎగ్స్లో ఉండి నీచువాసన పోయేంత వరకు మంచిగా వేయించేసుకొని అదే కడాయిలో కొంచెం ఎగ్స్ అన్ని పక్కకు జరిపేసుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని మంచిగా వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మరీ ఆనియన్స్ క్యారెట్ ముక్కలు మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదు. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా లైటిష్ పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటి అంటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సారీ, ఆ క్లిప్ అనేది మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ అనేది యాడ్ చేసుకొని మంచిగా కింద నుంచి మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ రెస్టారెంట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ కావాలి అనుకుంటే ఇదే స్టేజ్లో మనం ఏంటి అంటే పెప్పర్ పౌడర్ అనేది వేస్తే సరిపోతుంది. సింపుల్గా చెప్తున్నాను, ఈ ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు మీకు రెస్టారెంట్ స్టైల్లో చేసిన ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ రాకపోతే నన్ను అడగండి. సో అన్నం మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఉప్పు, మీకు రుచికి సరిపడా కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసేసుకొని కొద్దిగా సోయా సాస్, నేను ఇక్కడ వెనిగర్ కానీ కెచప్ కానీ కూడా ఏది వేయట్లేదండి, ఓన్లీ సోయా సాస్ మాత్రమే వేస్తున్నా. ఇంకా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళు సోయా సాస్ని స్కిప్ చేసేసి ఓన్లీ నిమ్మరసం అనేది పిండుకుంటే సరిపోతుంది. కొద్దిగా సోయా సాస్ అనేది వేసి మంచిగా రైస్కి బాగా మిక్స్ అయ్యేటట్టు ఉంచేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ వేయించేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఫ్రైడ్ రైస్ని ఆవకాయతో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్